ఓటుకు నోటు స్కామ్ మీద అన్నా హజారీ విరుచుకుపడ్డారు. డబ్బులు తీసుకుని దేశ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే ఎంపీలను, ఎమ్మెల్యేలను ఉరితీయాలని గర్జించారు. అసెంబ్లీలో గాని, పార్లమెంటులో గాని ప్రశ్నలు అడిగేందుకో, ఓటింగ్ కోసమో డబ్బులు డిమాండ్ చేసే ప్రజాప్రతినిధులకు కఠిన శిక్ష వేయాలని ఆయన సూచించారు. ఓటుకు నోటు స్కామ్లో అమర్ సింగ్ అరెస్టుపై స్పందించిన హజారే, మన పవిత్ర ప్రజాస్వామ్యాన్ని మంటగలిపేందుకు కొన్ని స్వార్థపర శక్తులు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. మనకు కఠినమైన చట్టాలు అవసరం ఉందని చెప్పారు. డబ్బుల కోసం పార్లమెంటును గాని, అసెంబ్లీని గాని వాడుకుంటున్న దౌర్భాగ్య పరిస్థితి మనది అని ఆయన ఆక్రోశించారు. కేంద్ర ప్రభుత్వం నిజాయితీగా ముందుకొస్తే రాజకీయ విలువలను పరీక్షించవచ్చని అభిప్రాయపడ్డారు. ఇందుకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. తనకు ఏ రాజకీయ పార్టీతో గాని, ఆర్ఎస్ఎస్తో గాని సంబంధాలు లేవని అన్నా హజారే స్పష్టం చేశారు. జన్లోక్పాల్ ఉద్యమంలో పాల్గొంటున్న వారందరి ధ్యేయం మన దేశాన్ని అవినీతి రహితమైనదిగా మార్చాలన్నదేనని ఆయన చెప్పారు.